రాజుపాలెం మండలంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహం విద్యార్థులకు గత 3 సంవత్సరాల నుండి కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వలేదని రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వైఎస్ఆర్ కడప జిల్లా రాజుపాలెం మండలంలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహం విద్యార్థులకు 3 సంవత్సరాల నుండి కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వలేదని రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులతో నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు జగన్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు గత 3 సంవత్సరాల నుంచి విద్యార్థులకు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. రాయలసీమ వ్యాప్తంగా ఇన్ఛార్జ్ వార్డెన్లతో అద్దె భవనాలతో హాస్టల్స్ అరకొర వసతులతో విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారని, ఎన్నో సంవత్సరాల నుండి కొనసాగుతున్న హాస్టళ్లను రీమోడలింగ్ చేయకుండా కొత్త భవనాలు కట్టకుండా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. అద్దె భవనాలు ఉన్న వాటికి నూతన భవనాలు కట్టకుండా ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులను భర్తీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా సాంఘిక సంక్షేమ హాస్టళ్లను మెరుగుపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాస్మాటిక్ ఛార్జీలు రాక ఎన్ని రోజులు తమ్ముడు హాస్టల్లో? 3 సంవత్సరాలు. ఎన్నో తరగతి నుంచి రాలే నీకు కాస్మాటిక్ ఛార్జీలు? 6th నుంచి. ఇప్పుడు ఎన్నో క్లాసును? 8th. 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఇంతవరకు నీకు ₹1 కానీ కాస్మాటిక్ ఛార్జీలు రాలే గవర్నమెంట్ నుంచి? అకౌంట్లో పడలేదా? లేకుంటే వార్డెన్ సార్ ఇవ్వలేదా? హెచ్డబ్ల్యూ గారు ఇవ్వలేదా? ₹1 కానీ నీకు చేతికి అందలే. ఈరోజు కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రాజుపాలెం మండలంలో ఎస్సీ సంక్షేమ బాల వసతి గృహం నందు రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిరసన జరుగుతుంది. ఈ నిరసన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత 3 సంవత్సరాలుగా విద్యార్థులకు కాస్మాటిక్ ఛార్జీలు రాకుండా, కాస్మాటిక్ ఛార్జీలు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి. ఈరోజు కాస్మాటిక్ ఛార్జీలు లేకుండా విద్యార్థులు వాళ్ళ నిత్యావసరాల కోసం కటింగ్ చేయించుకొని కానీ, వాళ్ళకు సబ్బులకు షాంపులకు కానీ ఈరోజు ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రభుత్వము ఈరోజు సంక్షేమ వసతి గృహాలని చాలా గొప్పగా చెప్తారు ఈరోజు ప్రభుత్వాలు. కానీ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చూసుకుంటే రాయలసీమ వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాలలో ఎటువంటి రెగ్యులర్ వార్డెన్లు కానీ, రెగ్యులర్ హాస్టల్స్ కానీ ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా లేవు. ఈరోజు ఇన్ఛార్జి పాలన కొనసాగుతుంది. వార్డెన్లు ఒక్కొక్క వార్డెను 2-3 హాస్టళ్లకు ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఈ విధంగా ఇన్ఛార్జి పాలన జరగడం వల్ల విద్యార్థులు నష్టపోతారు. వార్డెన్ల పర్యవేక్షణ లేకుంటే విద్యార్థులు దెబ్బతింటారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. వార్డెన్లను తక్షణమే వార్డెన్ పోస్టులు వదిలి రెగ్యులర్ వార్డెన్లను నియమించాలని చెప్పేసి, అదేవిధంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ అద్దె భవనాల్లో ఉండడం వల్ల వర్షాకాలం వస్తే వెచ్చులు ఊడిపోయి విద్యార్థుల మీద పడడము, వర్షం వస్తే కారుకుంటూ విద్యార్థులు జీవనం చదువులు కొనసాగిస్తూ ఉన్నారు. వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు మేము సంక్షేమ హాస్టళ్లకు మెరుగుపరచామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు. మీరు గొప్పలు చెప్పుకోవడంలో ఒక్కోసారి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లను తనిఖీ నిర్వహించాలా. ఈ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కానీ, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కానీ ఒకసారి ఎస్సీ బాలుర వసతి గృహాలను తనిఖీ నిర్వహించి ఇక్కడ ఏ విధమైన మౌలిక వసతులు లేవని చెప్పేసి ఒకసారి దీర్ఘంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ హాస్టళ్లలో విద్యార్థులకు మెనూ ప్రకారము భోజనం అందించాలంటే వార్డెన్లకు నెల ప్రభుత్వం బిల్లులు ఏర్పాటు చేయాలి. ఈరోజు బిల్లులు కూడా 8 నెలలకు, 4 నెలలకు, 9 నెలలకు, 10 నెలలకు బిల్లులు పెట్టే పరిస్థితిలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఏ నెల బిల్లు ఆ నెల కంపల్సరీగా ఇస్తే వార్డెన్లు ఈరోజు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించి మంచి పౌష్టికాహారం అందిస్తారు. లేదంటే వార్డెన్లు కూడా వాళ్ళు మెనూ ప్రకారం పెట్టకుండా వాళ్ళు పక్కదా వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలంటే గవర్నమెంట్ కంపల్సరీగా ప్రతి నెల వార్డెన్లకు తక్షణమే బిల్లులు విడుదల చేసి విద్యార్థులకు
మంచి భోజనం ఏర్పాటు చేసి మెను ప్రకారం భోజనం పెట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలా. ఈరోజు ఒక విద్యార్థి దావణ పోత టిఫిన్ చేయాలంటే 30 రూపాయలు అవుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క విద్యార్థికి 2000 నుంచి 2500 నెలకు కేటాయించాలని చెప్పేసి ఆ విధంగా కేటాయిస్తేనే విద్యార్థులకు మంచి భోజనం అందుతుందని చెప్పేసి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇంకొకటి ఏమిరా అంటే ఈరోజు హాస్టళ్లలో సంక్షేమ హాస్టల్లో రాత్రిళ్ళు వాచ్మెన్ లేరు. ఈ వాచ్మెన్ లేకపోవడంతో విద్యార్థులు పక్కదా పడుతున్నారు. విద్యార్థులకు పర్యవేక్షణ లేదు. ఆ పర్యవేక్షణ లేకపోవడం వల్ల విద్యార్థులు ఏదో ఒక విధంగా బయటికి వెళ్ళిపోయి రకరకాల ఇబ్బందులు గురవుతామని చెప్పేసి సందర్భంగా తెలుస్తా ఉన్నాం. అదేవిధంగా టమాటీ పోస్టులు, వార్డెన్ పోస్టులను, అద్దె భవనాలను నూతన భవనాలుగా నిర్మించి వార్డెన్ పోస్టులను భర్తీ చేసి సంక్షేమ హాస్టళ్లను మెరుగుపరిచి ఏవైతే హాస్టళ్లలో విద్యార్థులు ఈరోజు కింద పడుకుంటా ఉన్నారు. ఈ కింద పడుకోవడం వల్ల తేళ్లు పాములు హాస్టళ్లలో కొన్ని సందర్భాలలో విద్యార్థులను తేళ్లు కుట్టిన పాములు కుట్టిన దాఖలాలు ఉన్నాయి రాయలసీమ వ్యాప్తంగా. మేమేమంటున్నామంటే ఈరోజు విద్యార్థులకు కార్డ్స్ ఏర్పాటు చేసి విద్యార్థులు బ్రహ్మాండంగా వాళ్ళకు వసతులు కలుగుతాయి. ఆ వసతులు కలగడం వల్ల వాళ్ళు కింద పడుకోకుండా మంచాలు కార్డ్స్ పైన పడుకుంటే ఈరోజు వాళ్ళు సక్రమంగా నిద్రిస్తూ ఉంటారు. అదే కింద పడుకుంటే తేళ్ల పాములో కుట్టేదానికి ఆస్కారం ఉంది. దీని ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకొని విద్యార్థులకు కార్డ్స్ ఏర్పాటు చేసి దుప్పట్లు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ పరిగణలోకి తీసుకొని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాలను మెరుగుపరచాలంటే సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు బడ్జెట్ కేటాయించి సాంఘిక శాఖ మంత్రి తక్షణమే రాయలసీమ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ సంక్షేమ హాస్టల్ వసతి గృహాలను విజిట్ చేసి ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లి ఈ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పయనించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్, రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్.